అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో బీరకాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కూర అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ రుచితో ఉంటుంది, అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా బీరకాయ ముక్కలు ఇలా నేను 1/2 కిలో తీసుకున్నానండి. చెక్కు తీసేసుకొని వీటిని పండు చూసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా పండు అయితే చూసుకోవాలండి. కొన్నిసార్లు బీరకాయలు చేదు కూడా ఉంటాయి, అందుకని చెప్పేసి పండు చూసుకొని బీరకాయనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 3 టమాటోసు. ఇప్పుడు పోపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, పసుపు పొడి, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, ఇంకా ఆయిల్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు కూరని ఎలా వండుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఆవాలు బాగా చిటపట్లాడాలండి, అప్పుడు ఆ కూర బాగా ఫ్లేవర్గా ఉంటుంది ఆవాల వాసనతో. మళ్ళీ ఇంకా ఆవాలు పంటికి తగులుతున్నప్పుడు కూడా మనకి మంచి టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇట్లా ఉల్లిపాయ ముక్కలు మంచి కలరు వచ్చే వరకు ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు అండి, ఒక రెబ్బ ఇట్లా తుంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ సూపర్ ఉంటుంది అన్నమాట కర్రీకి. కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఏదో కొంచెం టేస్ట్ కోసమే అది. ఇప్పుడు 1 స్పూను పసుపు పొడి వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడు కూర మంచి రుచిగా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి రంగు వచ్చిందండి, అసలు సువాసన అయితే సూపర్ వస్తుంది. ఇట్లా చేయండి మీరు, సింపుల్ అయినా కానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఇది మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఇట్లా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లో అంతా తాలింపులో కలిసేలాగా గరిటెతోటి ఇలా కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు బీరకాయ ముక్కల్ని ఉడికించుకుందాం. మూత తీసుకున్న తర్వాత ఇగో బీరకాయ ముక్కలు అయితే మనకైతే ఇలా ఉడికిపోయాయండి. బీరకాయ ముక్కల్లో నుంచి నీరు వస్తుంది, నీరు అన్నీ ఇనికిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యే వరకు ఆ బీరకాయల్ని ఇలా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా గరిటెతోటి ఇట్లా అంటే మనకి తునిగిపోయింది. అట్లా తునిగిపోయే వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఇది మాడకుండా కూడా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, సరేనా? ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసుకొని ఇలా కలిపేసుకోండి ఒకసారి. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు ఇట్లా సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అయితే సాల్ట్ వేసుకోవటం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత వేసుకొని ఒక 2 నిమిషాలు టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా టమాటాలన్నీ కూడా మెత్తబడే వరకు ఉడికించుకొని మనం చూసారా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం కర్రీలో ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి.
మంచి గ్రేవీ తోటి సూపర్గా ఉంటుందన్నమాట. అద్భుతమైన రుచి ఉంటుంది. ఇట్లాగా అప్పట్లో పెద్దవాళ్ళు చేసేదండి. ఎక్కువ సంఖ్య ఉండేది కదా ఇళ్ళల్లో, జనాలు ఒకే కుటుంబంగా చాలా పెద్దగా సంఖ్యతో ఉండేదన్నమాట. అందుకని ఇట్లా వంటలు నీళ్ళు పోసుకొని కొంచెం గ్రేవీగా చేసుకునేదన్నమాట. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఇలాగే సింపుల్గా చేసుకునేదండి. ఏదో మసాలాలు వేసి హైరాణగా ఏం చేసేటోళ్ళు కాదనమాట. ఇట్లా సింపుల్గా టక్కుని చేసుకునే వంటకాలండి ఇది ఇట్లా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారా, కూర మంచి గుజ్జుగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ తోటైతే మనకి రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అవుతుందన్నమాట. ఇలాగ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మన కొత్తిమీర, పుదీనా వేసుకొని, అబ్బా ఈ పుదీనా వేసుకుంటే ఉంటుందండి ఫ్లేవర్, సూపర్ ఉంటుంది. తప్పకుండా ఇట్లా ట్రై చేయండి. సింపులే అని అనుకోవద్దండి, సింపులే చేసే పద్ధతి, కానీ చేసే పద్ధతిలోనే వేసుకునే ఇంగ్రీడియంట్స్లోనే మన కూర రుచి వస్తుందండి. కూర ఒక్కటే కాదు, ఏవి చేసుకున్న వంట వండే పద్ధతిలోనే వండాలండి. ఏవి ఎప్పుడు వేసుకోవాలో అప్పుడే వేసుకోవాలి. అంతేనండి, తెలుసు. కానీ ఇంకోసారి మళ్ళీ చెప్పేస్తున్నానండి. ఇట్లా కలిపేసుకొని మనం వేడి అన్నంలో వడ్డించుకొని తినచ్చు. అన్నం ఒకటే కాదండి, రైస్ ఇంకా పరోటాల్లోకి అయితే సూపర్ ఉంటుంది. చపాతీ, జొన్న రొట్టెలోకి అయితే అద్భుతమైన కాంబినేషన్. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం బీరకాయ టమాటా కర్రీని చేసేసుకోవచ్చు అద్భుతమైన రుచితోటి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇగోండి, బీరకాయ టమాటా కర్రీ అయితే చేసైతే చూపించానండి. ఇప్పుడైతే వేడి అన్నంలోకి అయితే వేసుకొని ఈ కర్రీని తింటున్నాను. చాలా సింపుల్గా, ఎంతో టేస్టీ తోటి, అద్భుతమైన రుచితోటి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకునే పద్ధతి అండి ఇది. సింపుల్ కూరే కానీ టేస్ట్ మాత్రం అంతే. ఇంకా చూడండి, ఇట్లా బాగా ఒత్తుగా కలుపుకొని మంచిగా పెద్ద ముద్దలు పెట్టుకొని, చూడండి మా పాప కూడా ఉంది, టేస్ట్ చేస్తుంది. నేను వండే వంటలండి ఆస్వాదిస్తూ తింటుందన్నమాట. అంటే మనం ఇంట్లో వాళ్ళకి నచ్చే రకంగా వండి పెట్టాలండి. అది మీరు కూడా వండుతారనుకోండి, నేను అలా అనట్లేదు, కానీ మా పాపకు తగ్గట్టుగా మా ఇంట్లో ఉండే వాళ్ళకి నచ్చే రకంగా నేను చేసి పెడతాను. అందుకే ఇలాంటి సింపుల్ వంటల్ని మీకు చూపిస్తున్నానండి. సూపర్ ఉంది అసలు. అవసరం అంటే అవసరం. సూపర్ అండి అసలు. ఎందుకంటే బీరకాయ కూరలో కొద్దిగంత కారం కొద్దిగా దిట్టంగానే వేసుకోండి. ఎందుకంటే బీరకాయ కొద్దిగా తీపిదనం ఉంటుందండి. అందుకని కొద్దిగంత కారం వేసుకుంటే ఆహా రుచి సూపర్, అద్భుతం. ఇంకా మాటలు ఉండవు, గిన్నె మొత్తం ఖాళీ చేయటమే. మరి ఈ పద్ధతిలో కూడా మీరు వండుకొని ట్రై చేయండి. సింపుల్గా చేసుకునే పద్ధతి. మరి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. యూట్యూబ్ స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.